రేయ్ పోనీరా, త్వరగా పోనీ. అలాగే అక్క. ఒరే హరికృష్ణ, వస్తే బూరె బుగ్గల బామ్మ, నీకెన్నిసార్లు చెప్పాలే? కాల్ మీ క్రిష్. ఒరే నాకు హరికృష్ణ అని పిలిస్తేనే బాగుంటుందిరా. నేను అలాగే పిలుస్తానురా. అయితే నేను నిన్ను బూరె బుగ్గలు అని పిలుస్తాను. నువ్వు ఎలాగైనా పిలుచుకోరా, నాకు ఏ నామోషీ లేదురా. సరే పక్కేస్తాను, త్వరగా వచ్చి పడుకో. లేదు, అమ్మొస్తానంది కదా, అమ్మొచ్చేదాకా నేదురు చూస్తాను. మీ అమ్మ రావడానికి టైం పడుతుందిరా. తను వచ్చేలోపు నిన్ను పడుకోమని చెప్పిందా లేదా? లేదు, అమ్మొచ్చేంత వరకు నేదురు చూస్తాను. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో. అమ్మొచ్చే వరకు నేను కాసేపు బయటికెళ్ళి ఆడుకుంటాను. ఒరే అబ్బబ్బబ్బా, చెప్తే వినడు కదా. సరేలే, జాగ్రత్తగా ఆడుకో. తల్లి, నీ దయ వల్ల నా ఈ చిన్న వ్యాపారం ఇప్పటి వరకు బాగానే సాగింది. ఇకపై కూడా ఇలాగే నా వ్యాపారం కొనసాగుతూ మా క్రిష్ స్కూల్ ఫీజుని, అలాగే మా బామ్మ ఆపరేషన్కి కావలసిన డబ్బుల్ని కూడా సమకూరేలా దీవించు తల్లి. రేయ్ పోరా. రేయ్ ఆగరా. ఏంటక్క, నువ్వే నీ చేత్తో తగలబెడతావా ఏంటి? ఏంటక్క అలా కొట్టేసావేంటి? రేయ్ ఇలాంటివి చెయ్యొచ్చారా? ఇదేంటక్క నువ్విలా అడుగుతున్నావేంటి? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? చెప్పండ్రా. సిరిని అబ్జర్వ్ చేయడానికి వచ్చామక్క. కాదురా, ఆ సిరి వంటలు ఎలా చేస్తుందో చూడ్డానికి వచ్చాం. ఏంటక్క, ఎందుకు కొట్టావు? నేను దాని దగ్గర వంటలు నేర్చుకునేదన్నా ఏంట్రా? అక్క, ఇంటికా నుంచి ఆవేశంగా ఇక్కడ తీసుకొచ్చావు. ఇక్కడ తీసుకొచ్చాక ఏదేదో మాట్లాడుతున్నావు. మమ్మల్ని చెడాపడా వాయిస్తున్నావు. నీ ప్లాన్ ఏంటో, నీ స్కెచ్ ఏంటో మాకేం అర్థం కావట్లేదు అక్క. అలాంటిదేమీ లేదురా, మనం ఆవేశంగా వచ్చాం. నువ్వు వెళ్ళి పెట్రోల్ పోస్తావు, ఆడెళ్ళి నిప్పంటిస్తాడు. దాని హోటల్తో పాటు వ్యాపారం కూడా బుగ్గిపాలైపోతుంది. పొద్దునికి అందరూ పోగవుతారు. ఇది చేసింది ఎవరయ్యా అంటే సగం మంది నా వైపే వేలెత్తి చూపిస్తారు. అక్క, నీ దగ్గర ఇంకేదో ప్లాన్ ఉన్నట్టుంది కదా? అవునరా, ఎవ్వరికీ నా మీద అనుమానం రాకూడదు. కానీ ఇక్కడ ఇదంతా నాశనమైపోవాలి.
నా చేతులకి మట్టి అంటకూడదు. దాని బిజినెస్ మాత్రం మట్టి కొట్టుకుపోవాలి. అవునక్క, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? రేయ్, మారాలి. సమయానుసందర్భంగా మాట్లాడాలి. ఓట్లు ఇదివరకున్నట్టు ఇప్పుడు లేవురా. మనకి ఊళ్ళో చాలా పాపులారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ చేసి అందరి కళ్ళల్లో పడ్డామనుకో, రేపో మాపో రాజకీయాల్లోకి దిగాలనుకుంటున్నాను. ఆ బురదలోకి దిగే ముందర ఈ మట్టి మనకెందుకురా అంటించుకోవడం? చాలా బాగా చెప్పావక్క. ఏటి లేదురా, మనం భయపెట్టాలి. నిప్పు తీసుకెళ్లకుండా అగ్గి పెట్టాలి. అర్థమైందా? అక్క, అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ హోటల్ ఎలా తగలబెడతాం? రేయ్, నేను చెప్పేది బాగా వినండి. అలాగే అక్క. రేయ్, నువ్వు ముందెళ్ళి ఆ పెట్రోల్ మొత్తం గుడిసె మీద జల్లేసిరా పో. ఆ సిరి కనిపించకూడదు. పో పో. ఇదే సార్ ఇల్లు. హాయ్ బ్యాట్మ్యాన్. హాయ్ క్రిష్. ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు? నీకోసమే వచ్చాను. నా కోసమా? అవును. మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి చిన్నవాళ్ళ కోసం కూడా వస్తారా? ఏమో అనుకున్నాను కానీ నీకు మాటలు ఎక్కువేరా. సేమ్ మీలాగే మా అమ్మ కూడా సేమ్ బెలే కొంటుంది నన్ను. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్సా? హ్మ్. ఓ, మీకు నా యాక్సిడెంట్ అయితే నేను చూసి మా మామయ్యకి అమ్మకి చెప్పాననే కదా మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. అవునరా, ఆ టైంలో నువ్వు నా గురించి మీ మావయ్యకి మీ అమ్మకి చెప్పి చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్ రా. మీరు నేను థ్యాంక్స్ చెప్పుకోకూడదు బ్యాట్మ్యాన్. ఎందుకు? ఎందుకంటే నేను ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు కాపాడారు. మీరు ప్రమాదంలో ఉంటే నేను కాపాడుతున్నాను. సో నీ హెల్ప్ చేసిన దానికి మీరు హెల్ప్ చేసిన దానికి చెల్లుకు చెల్లు. సరే, థ్యాంక్స్ వద్దులే కానీ వాట్ అబౌట్ హై ఫై? యా. బ్యాట్మ్యాన్, ఈ క్రిష్కి ఈ బ్యాట్మ్యాన్కి ఏదో సంబంధం ఉందనుకుంటా.